ఓటు నోటు సీటు అనే దగ్గర ధనబలం ఎవడిది ఉంటే ఎవడికి అధికారం కావాలనుకుంటే సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, ఐడియాలజీ లేదు, మేనిఫెస్టో లేదు. అమ్మడం కొనడం అనేదే ఇవాళ ప్రాక్టికల్. ఓటరు కూడా ఎట్లాగూ ఏదో ఒక గద్ద వచ్చి నన్ను ఎత్తుకపోతుంది కాబట్టి నా కిడ్నీ బీజేపీకి అమ్ముకుంటా, నా గుండెకాయ కాంగ్రెస్కి అమ్ముకుంటా, నా కాలేయం ఇంకో పార్టీకి అమ్ముకుంటా అని హుజురాబాద్ ఎలక్షన్లలో ఓటర్లు కూడా రోడ్డు మీదకి ఎక్కిర్రు. మాకు ఎందుకు ఎవరో కొడక 5,000 రూపాయలని. పాలిటిక్స్ లో ఎవరు నెరేటివ్ సెట్ చేస్తారో, ఎవరు పొలిటికల్ పర్సెప్షన్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళదే రాజ్యాధికారం అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత పర్సెంట్ ఓటు బ్యాంకు డిఫరెన్స్ తో ఇలా టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? ఎంత? 1.5 to 2%, అంటే 4 లక్షల ఓట్లు. మరి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు ఉంది, బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీకి ఉంది. ఈ 3 పార్టీలు మున్సిపల్ ఎలక్షన్ లో ఏం చేసినాయి అనేది నేను ఒక జర్నలిస్ట్ గా డేటా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే తర్వాత నేను మాట్లాడే స్పీకర్స్ కరెక్ట్ చేయండి. నేను కూడా ఒక జర్నలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా నాకున్న పరిమితి మేరకు మాట్లాడుతున్నా. పెద్దలు లక్ష్మణ్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. అంటే అసలు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది అనేది మనకు తెలవాలి కదా. రోగం ఎక్కడుందో తెలిస్తే వైద్యం తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ పంపించిండు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసింది, కాంగ్రెస్ ఎంఐఎం అధికారం పంచుకున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నాయి. మహబూబాద్ లో కాంగ్రెస్ సిపిఎం పంచుకున్నాయి. దేవరకద్రలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. దేవరకద్రలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి అంటే ఆలోచించాలి కదా. నర్సాపూర్ లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. వేములవాడలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఆమన్గల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. అమరచింతలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎం పనిచేసినాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ కలిసి పనిచేసినాయి. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ 3 పార్టీలు సీట్లు అమ్మడము కొనడము, ఓటు నోటు సీటు అనే దగ్గర ధనబలం ఎవడిది ఉంటే ఎవడికి అధికారం కావాలనుకుంటే సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, ఐడియాలజీ లేదు, మేనిఫెస్టో లేదు. ఈ పార్టీ ఆఫీసులలో నేను స్వయంగా జర్నలిస్ట్ కాబట్టి అన్ని పార్టీ ఆఫీసులలో మేనిఫెస్టోలు ఒక స్టోర్ రూమ్ లో పడి ఉంటాయి. లేకపోతే ఎలక్షన్లు అయిపోయినాకనో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మిర్చి బండికి అమ్మేస్తుంటారు మేనిఫెస్టోలు. నేను టీడీపీ ఆఫీసులో చూసినా, బీజేపీ ఆఫీసులో చూసినా, కాంగ్రెస్ ఆఫీసులో చూసినా, బీఆర్ఎస్ ఆఫీసులో చూసినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేనిఫెస్టో ప్రింట్ చేస్తారు. ఐడియాలజీ అంటారు. ఇవాళ భారతదేశంలో ఏ పార్టీ కన్నా ఐడియాలజీ ఉందా? తెలంగాణలో ఐడియాలజీ ఉందా లేదా అనేది మున్సిపల్ ఎలక్షన్స్ క్లియర్ చేసినాయి. అంటే సిద్ధాంతం మీద లేకపోతే ఐడియాలజీ మీద, మేనిఫెస్టో మీద ఏ పొలిటికల్ పార్టీలు పనిచేయట్లేదు. డబ్బున్నోడిదే కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇక కమింగ్ టు ద అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక కవిత రాసిండు. నాకు మొన్న వాళ్ళ అబ్బాయి బుక్ ఇస్తే ఒక కవిత చదివిన. ఆయన 35 సంవత్సరాల క్రితం రాసిండు. ఈ ఎన్నికలనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ అనే ఒక పచ్చి మాంసపు ముద్దని ఈ గద్దలనే రాజకీయ పార్టీలు సిద్ధాంతాల పేరు చెప్పి ఏ పార్టీ సిద్ధాంతమైనా ఆ ఓటర్ అనే పచ్చి మాంసపు ముద్దని ఎత్తకపోవడమే అని చెప్పారు. నాకు అనిపించింది ఆయన 35 ఏళ్ల క్రితం పాపం ఓటరు ఒక రాజకీయ సిద్ధాంతానికి కమిట్ అయ్యి, మా ఖమ్మం జిల్లాలో కామ్రేడ్ అంటే ఖమ్మంలో ఉన్న కమ్మోళ్ళు, నల్గొండ రెడ్లు కలిసి కామ్రేడ్లు మా ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ జావగొట్టారు. కానీ అగ్రవర్ణంలో కామ్రేడ్లు ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తాం. అంటే త్యాగాలు ఎవరివి, ఫలితాలు ఎవరివి? ఈ తెలంగాణలో నాకు అనిపిస్తుంది పోరాటాలు 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిన్న మొన్న జరిగిన నిరుద్యోగుల పోరాటం వరకు ప్రతిసారి నష్టపోయేది బాధితుడే. బాధితుడు పెనం మించి పొయ్యిలో నుంచి శ్మశానంలోకి వస్తుంది తప్ప ఎవరికి వ్యతిరేకంగా అయితే మనం పోరాడుతున్నామో ఆ శక్తులు బలపడుతున్నాయి. అంటే ఎక్కడో మన ఆలోచన విధానంలో, మన మైండ్ సెట్ లో రియాలిటీకి దూరంగా, రాయల్టీకి దూరంగా బతుకుతున్నాం. ఎవరైతే రియాలిటీలో ఉంటారో వాళ్ళకే రాయల్టీ ఉంటుంది. ఇలా రాహుల్ గాంధీకి తెలుసు, మోడీకి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు ఓట్లు ఎట్లా కొనాలి, జనాలను ఎట్లా బురుడి కొట్టించాలి. అమ్మడం కొనడం అనేదే ఇవాళ ప్రాక్టికల్. ఎలక్షన్ల జాతర వచ్చినప్పుడు పార్టీలు బీఫామ్లు అమ్ముతాయి,
క్యాండిడేట్లు ఓట్లను కొనుక్కుంటారు. ఇవాళ ఓటర్ పరిస్థితి కూడా, ఓటర్లు క్షమించాలి, ఓటర్లు తప్పు కాదు కానీ ఓటర్ పరిస్థితి ఎట్లుందంటే అలిశెట్టి ప్రభాకర్ కవిత రివర్స్ చేస్తే ఓటర్ కూడా ఎట్లాగూ ఏదో ఒక గద్ద వచ్చి నన్ను ఎత్తుకపోతుంది కాబట్టి నా కిడ్నీ బీజేపీకి అమ్ముకుంటా, నా గుండెకాయ కాంగ్రెస్కి అమ్ముకుంటా, నా కాలేయం ఇంకో పార్టీకి అమ్ముకుంటా అని హుజురాబాద్ ఎలక్షన్లలో ఓటర్లు కూడా రోడ్డు మీదకి ఎక్కిర్రు. మాకు ఎందుకు ఎవరు కొడక 5,000 రూపాయలని. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పరిడవిల్లుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమో 40 లక్షలు ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఖర్చు పెడితే నీ ఎన్నిక చెల్లదంటది. ఎలక్షన్ కమిషన్ ఎంపీ 90 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టాలంటది. కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో 100 కోట్లు తక్కువ ఏ పార్టీ ఖర్చు పెట్టలే, ఎందుకంటే లేటెస్ట్ జరిగిన ఎలక్షన్ కాబట్టి. మరి ఎవరిని మోసం చేస్తున్నాం, ఎవరు మోసం చేస్తున్నారు? గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నామా కాదా? మనము ఆట నియమాలు మారినంత కాలం ఆ ఆట నియమాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? బలవంతుడైన దున్నపోతులకో సింహాలకో పులులకో ఉన్నాయి. మనం జింకలు మేకలు లాంటి వాళ్ళం, తోడేళ్ళే వెళ్తున్నాయి కదా అసెంబ్లీకి. కాబట్టి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు ముఖ్యంగా మా శేషగిరి అన్నని, వినోద్ అన్నని, దిలీప్ సార్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, మొత్తం మనము ఆట నియమాల గురించి కూడా చర్చించుకోవాలి. ఇది ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ప్రెస్ ముందు మాట్లాడాల్సిన అంశం కాదు. క్యాన్సర్, ఎయిడ్స్, కరోనా కన్నా పెద్ద రోగం ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. రోగం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వలేము. రోగం కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా, మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తున్నామా లేదా అనేది చేయాలి. దీనికి అవసరమైతే ఒక 1-2 డేస్ వర్క్షాప్ పెట్టాలి. ఫోన్లు పక్కకు పెట్టి మనం ప్రాబ్లం స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయకపోతే సొల్యూషన్ రాదు. నా వయసు 48 ఏళ్ళు. మా నాన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. దిలీప్ సార్ గారు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ముచ్చర్ల సత్యనారాయణ గారు చేయి పట్టుకొని ఉద్యమాల్లోకి వచ్చాడు. ఇక్కడ ఉన్న అందరం త్యాగము, నిజాయితీ, ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఒకసారి మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి 4 కోట్ల మందిలో ఇక్కడ ఉన్నందుకు.